హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాలేజ్ డేస్. ఈరోజు మనం ఉన్నాం నర్సరావుపేటలో అండి. సో ఈ నర్సరావుపేటలో ఏ కాలేజ్లో ఉన్నాం అన్నదే మీకు డౌట్ కదా. సో షమ్మి, నువ్వు జేఎన్టీయూ కాకినాడ అనే పేరు వినే ఉంటావు. చాలా ఫేమస్ కాలేజ్. అయినో ఈ ఫేమస్ కాలేజ్కి 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, కాకినాడలో, 2 విజయనగరం, 3 నర్సరావుపేట. అన్ని కాలేజెస్లో ఇదొక యంగెస్ట్ కాలేజ్. సూపర్, చాలా చాలా యంగెస్ట్ కాలేజ్ అంటూనే మరి దీని గురించి చాలా చక్కగా చెప్తున్నావు. నాకైతే ఈ కాలేజ్ గురించి చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. కానీ నాకు తెలుసుకునే ముందు ఇక్కడ మనతో పాటు ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ కె మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత కాలేజ్ గురించి ఇంకా ఇంకా చాలా చాలా బాగా తెలుసుకుందాము. ఓకే, లెట్స్ సీ. ఫ్రీడమ్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ సక్సెస్ అన్నాడు వివేకానంద. ఒక రకమైనటువంటి మైండ్కి స్వేచ్ఛ ఉండాలి. ఇవాళ మన కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వీఆర్ ఆల్ గ్లోబల్ ఇంజనీర్స్. వీఆర్ నాట్ హిందూస్, వీఆర్ నాట్ ముస్లిమ్స్, వీఆర్ నాట్ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ ఈవెన్ ఇండియన్స్, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్తో వీఆర్ ఆల్ గ్లోబల్ ఇంజనీర్స్. ఈ గ్లోబల్ ఇంజనీర్స్ని, ఈ ఫ్రీడమ్ని రిప్రజెంట్ చేస్తూ ఉండేదే ఈ పావురాలు. అందరికీ నమస్కారం. మన జేఎన్టీయూకే నరసరావుపేట ఈజ్ ఏ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. జేఎన్టీయూకే యూనివర్సిటీ యొక్క కాన్స్టిట్యూయెంట్ కాలేజ్. జేఎన్టీయూకే పరిధిలో 262 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. 3 ఓన్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి 1946లో కాకినాడలో ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది 10 సంవత్సరాల క్రితం విజయనగరంలో ఎస్టాబ్లిష్ చేశారు. మూడోది లాస్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ క్రితం నరసరావుపేటలో ఎస్టాబ్లిష్ చేశారు. మేబీ దిస్ ఈజ్ ది యంగెస్ట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ది కంట్రీ అయితే అయ్యి ఉండొచ్చు. మీరు చూస్తూ ఉండండి. కరెక్ట్గా ఏ విధంగా అయితే 10 సంవత్సరాల క్రితం ఐఐటి హైదరాబాద్ నథింగ్ అనే స్థాయి నుంచి ఇవాళ ఆల్మోస్ట్ ఐఐటి కాన్పూర్కి ఈక్వల్గా పెరిగిపోయిందో, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట కూడా ఇవాళ ఒక చిన్న పిల్ల అయితే అయ్యి ఉండొచ్చు. కరెక్ట్గా గివ్ అస్ ఎ టైమ్ ఆఫ్ 5 years. ముఖ్యంగా ఏ ఇన్స్టిట్యూషన్ టాప్ లెవెల్కి వెళ్ళాలంటే మా స్టూడెంట్స్ అకాడమిక్స్లో 200 కాలేజెస్లోనూ హయ్యెస్ట్ పాస్ పర్సెంటేజ్ 80% రికార్డ్ చేశారు. దాంతోపాటుగా మా స్టూడెంట్స్ ఆటల్లో పాటల్లో ఈవినింగ్ 4:30 to 5:30 మీరు చూస్తే అవర్ ప్లే గ్రౌండ్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ స్టూడెంట్స్. చాలా స్టూడెంట్స్ జుబిలెంట్గా ఉండడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్. వీళ్ళందరూ చదువుతో పాటుగా ఆటల్లో పాటల్లో మ్యూజిక్, డ్యాన్స్, వేస్ట్ మెటీరియల్స్ని ఉపయోగించి వెల్త్ అంటే చిన్న చిన్నవి తయారు చేయడం. ఇక్కడ ఉన్న క్లబ్స్, ఐఏఎస్ క్లబ్ అని ఒకటి ఉంది, మ్యూజిక్ క్లబ్ అని ఉంది, ఫైన్ ఆర్ట్స్ క్లబ్ ఉంది, రోటరీ క్లబ్ ఉంది. దీని ద్వారా మా స్టూడెంట్స్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ సర్వీసెస్ ప్రాబబ్లీ స్టేట్లో ఇవాళ ఇంకా ఏ కాలేజీ చెయ్యట్లేదు అని చెప్పడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు అధ్యాపకులు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారండి. మరి ఇక్కడ చదువుతో పాటు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా మనతో పాటు ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. లెట్స్ సీ వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్సెస్ అనేవి మనకు చూపించబోతున్నారు ఏంటనేది మరికొద్ది క్షణాల్లో చూద్దాం. మరి రెడీగా ఉన్నారా మీరంతా? యా రెడీ అంటూ మీరందరూ ఎదురు చూస్తున్నారు, నాకు తెలుసండి. సో మొదలు పెడదామా? ఓకే షమ్మి, ప్రతి షోలో చక్కగా నేను చెప్తే నువ్వు వినేసి వాళ్ళ పేర్లు పిలిచేసి వెళ్ళిపోతున్నావు. యాజ్ యూజువల్గా సేమ్ అదేలాగా ఇక్కడ జరుగుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా. కంపల్సరీ పాట ఏమైనా పాడుతున్నావా ఏంటి? నాకు తెలిసే నువ్వు ఇలాంటిది ఏదో చెప్తావని నాకు తెలుసు. అందుకోసం నేను పాట పాడి నీకు వినిపించే లోపు నీకోసం ఒక బ్యూటిఫుల్ లేడీ పాడటానికి వస్తుంది. ఇంతకు ఎవరో తెలుసా నీకు? తెలుసు, మానస. దేవుడా, చాలా విషయాలు తెలుసుకుందండి. అయితే నేను అడిగి ఎక్కడ క్వశ్చన్ అడుగుతాను భయమేస్తూ ఉంది. ఓకే, మానస ఇప్పుడు మన ముందుకి రావడానికి వచ్చేస్తుందండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడటానికి. లెట్స్ వెల్కమ్ మానస. సామజవర గమనా, సామజవర గమనా, సామజవర గమనా, సాధుహృద్ సారసాక్షపాలకాలా పీత విఖ్యాత సామజవర గమనా, సామని గమజ సుధా, సామని గమజ సుధామయ గాన, సామని గమజ సుధా మయ గాన, విసక్షణ గుణశీల దయాళవాల మాం పాలయ సామజవర గమనా.
ఒక మంచి సాంగ్ విని బాగా మస్తు ఎంజాయ్ చేసావు. నాకు తెలుసు నేను అక్కడ పాడతాను, నీకు భయం వేస్తూ టెన్షన్గా ఎన్ని వేషాలు వేస్తున్నావో నాకు తెలుసు. అదన్నిటికీ చెక్ పెడితే ఇప్పుడు నీకు డాన్స్ కావాలనే విషయం కూడా నాకు అర్థమైపోయింది షమ్మి. సరే అయితే ఇప్పుడు నీకు డాన్స్ చూడాలని ఉంది కదా, ఓకే. మరి కూచిపూడి నాట్యం మన అందరికీ తెలుసండి, బట్ కానీ ఇక్కడ కాలేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది. వాళ్ళ ప్రిపేర్ చేసినటువంటి ఒక అందమైన సాంగ్కి కూచిపూడి డాన్స్తో మరి పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు వైష్ణవి అండ్ సాహిత్య. ప్లీజ్ వెల్కమ్. జయ 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 విద్యావల్లి జయంటియు చదువుల తల్లి జ్ఞాన విజ్ఞాన కేంద్రమై శాస్త్ర ప్రాశస్త్యముల సాంత్రమై జయ 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 విద్యావల్లి. విద్యాలయముల కాద్యముగా విద్యార్జనకారాధ్యముగా మేధోజమే మాధ్యముగా వరగుణదాయిని కిరీటధారిణి జయ 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 విద్యావల్లి. వంశధార శ్రీకాకుళహర్షం విజయనగర గజపతుల రాజసం నావిక నౌకల ఉక్కు విశాఖ ధార్మిక కార్మిక కర్మాగారం జయ 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 విద్యావల్లి. వరి పైరుల సిరి ఉభయ గోదావరి రఘుపతి వెంకటరత్న సేవలు ఆధర్ కాటను ఆనకట్టలు కందుకూరి సంస్కరణల స్మరణ జయ 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 విద్యావల్లి. కృష్ణా తీరపు ధాన్యాగారం గుంటూరు పంటల ఘన వ్యాపారం టంగుటూరి ప్రకాశమాశయం యశో విశారద ఉషోదయం జయ 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 విద్యావల్లి. లక్ష్యముతో క్రమశిక్షణతో సత్యాసత్య విచక్షణతో అక్షరలక్షల దక్షిణతో ఆంధ్రవనికే రక్షణ నీవు జయ 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 విద్యావల్లి. జయ 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 జయంటియు కాకినాడ జయ 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 జయంటియు కాకినాడ జయ 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 జయంటియు కాకినాడ. నాకు చాలా బాగుంది అనిపించింది, బట్ నువ్వు ఏదో ప్రిపేర్ అయ్యో చెప్పడానికి, సో నేను అడుగుతాను. నీకేం అర్థం కాలేదని అర్థమైంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి యూనివర్సిటీ మొత్తం విస్తరించి ఉన్న 8 జోన్స్ గురించి వాళ్ళ యొక్క నాట్యం ద్వారా మనకు చూపించి యూనివర్సిటీ యొక్క ఖ్యాతిని పెంచారు. అవును, ఇప్పుడు జితేంద్ర అండ్ గ్రూప్ వచ్చి దేశం యొక్క ఖ్యాతిని చెప్పడానికి వస్తున్నారు. జితేంద్ర అండ్ గ్రూప్ వావ్, భారతదేశం యొక్క ఖ్యాతిని ఇంకా పెంచడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు जितेंद्र एंड ग्रुप. या सुपर्ब, लेट्स वेलकम देम. मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है, खुद पे हम नाज है. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आसमाना. यार बाज हम चाल साज हम इश्क बाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया.
गई घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का। तो किसी के भी आगे झुका नहीं, हाँ मैं हूँ उस देश का। तू बैठ के ले नजारा इस ट्रैवल और बेस का। सीधा चलूं या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जब के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का बेटे गाड़ दूंगा। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। షమ్మి సూపర్ కదా, డాన్స్ చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఆ పాట వచ్చేటప్పుడు నా చేతి మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఉంటాయి చూసావా, లేచి అలా నిలబడిపోయాయి, అంత బాగుంది డాన్స్. అంటే వచ్చి దేశభక్తి గీతం విన్న ప్రతి ఒక్కరికి కూడా అదే ఫీలింగ్ అండి. సో ఇప్పుడు మన ముందుకి ఇంకొక పర్ఫార్మెన్స్ చేయించడానికి వచ్చేస్తున్నారు మాధురి అండ్ గ్రూప్. సో మూవీ సాంగ్ మిక్సింగ్ అండి, ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ మాధురి and group. Nare 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 nare. बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो, बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो। मीठा है कोसा है बारिश का बोसा है, कोसा है कोसा है बारिशों का बोसा है। मीठा है कोसा है बारिश का बोसा है, कोसा है कोसा है बारिशों का बोसा है। जल 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 थल जल थल जल 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 बहता जल। नन्नारे 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 नन्नारे। రజని ఇందాక పర్ఫార్మెన్స్ చూసావు కదా, వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వచ్చి నెల కూడా కాలేదు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందరూ ఒకసారిగా ఓకే ఓకే, మీకు ఎంత నచ్చిందో అర్థమైంది. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? అంటే సంథింగ్ డిఫరెంట్, అంటే నాకు డాన్స్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. సో ఎవరు వస్తారన్నది నాకు కొంచెం టెన్షన్ ఉంది చూసే వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇంత మంచి చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా. మరి ఇప్పుడు ఆ డిఫరెంట్ ఏంటన్నది ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను. మనం 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా. అవును, ఆ 29 రాష్ట్రాల యొక్క వేషధారణ నీకు తెలుసా? అంటే తెలుసు, కాకపోతే వాళ్ళందరూ ఒకే చోట ఉండాలి, ఇప్పుడు చూడాలి అంటే కనుక వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్పబోతున్నాం, అంతేనా? అంతే. జా 29 రాష్ట్రాల యొక్క వేషధారణ మనం చూపించడానికి వస్తుంది సుష్మినా అని గ్రూప్. లెట్స్ వెల్కమ్. ర్యాంప్ వాక్ చేయడానికండి. సో సూపర్బ్ అన్నమాట. यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं खुद पे हमें नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हमको आज़माना। यार बात हम चाल साज हम इश्क बाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत जीत ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम
ఇష్టం? ఐ లవ్ రెడ్. యా, నాకు పింక్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అవును, ఇలా కలర్స్ గురించి ఒక్కొక్క కలర్ గురించి చెప్పడానికి వాళ్ళ యొక్క డ్యాన్స్ తో మనకు చూపించడానికి వస్తుంది హిమబిందు అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ హిమబిందు అండ్ గ్రూప్. సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సంవతం చెలి ఎదకు సంవతం చెలి పచ్చదనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు అలలేని సాగరవళ్ళు ముయిలేని అంబరవళ్ళు మయూరగళమే వళ్ళు గుమ్మాడి పువ్వు తొలి వర్ణం ఊదాపు రెక్కలపై వర్ణం ఎన్ను చేరేని కన్నె గగనం నన్ను చేరే ఈ కన్నె భువనం రాత్రి నలుపే రంగు నలుపే వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కారు నలుపే కన్నే కాటుక కళ్ళు నలుపే విసిగి పాడే కోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తుమి తెలుపే తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తుమి తెలుపే ఇరుకను పాపల కథ తెలిపే ఉన్న మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే రజని, కలర్స్ గురించి తెలుసుకున్నావు అయితే? చాలా బాగా కలర్స్ అంటే చాలా మందికి ఉంటారు కలర్ఫుల్గా ఉండాలనుకుంటారు లైఫ్ కూడా. సో చాలా బాగుంది, నాకైతే సూపర్, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఏం చూడాలనుకుంటున్నావు? నువ్వేది చెప్తే అది చూస్తాను. ఆబ్వియస్లీ ఏదో ఒకటి చెప్తావు కదా, వినాలి కదా. నువ్వు చూడటం కాదు, నీకు మంచి సాంగ్ వినిపిస్తా. వేసావుగా మళ్ళీ. సరే అయితే పాట వినాలని ఉందంట అందరికీ, నాకైతే వినాలని ఉంది.
ఒక మంచి క్లాసికల్ సాంగ్తో మన ముందుకు వస్తుంది శశి జోష్న. లెట్స్ వెల్కమ్. జగదానంద కారక జగదానంద కారక జగదానంద కారక జగదానంద కారక జయ जानकी प्राण नायक जगदानंद कारक जय जानकी प्राण नायक जगदानंद कारक गगनाधिप सत्कुलजा गगनाधिप सत्कुलजा गगनाधिप सत्कुलज राज राजेश्वर गगनाधिप सत्कुलज राज राजेश्वर सुगुणकर सुरसेव्य भव्यदायक सदा सकल सुगुणाकर सुरसेव्य भव्यदायक सदा सकल जगदानंद कारक जय जानकी प्राण नायक जगदानंद कारक. ఓకే షమ్మి, ఇప్పటి వరకే చాలా మంచి మంచి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసావు, చాలా బాగున్నాయి. సో సూపర్. నాకైతే నీలో కళ కనిపిస్తుంది, ఆనందమైనటువంటి కళ అనమాట. ఒక మంచి ప్రోగ్రామ్ని చూసినప్పుడు ఫేస్లో ఆ ఫీలింగ్ ఉంటుంది రజని. ఆబ్వియస్లీ నీకు ఉందిలే ఆ విషయం, నాకు అర్థమవుతుందిలే. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వరకు చూసింది వేరు, ఇప్పుడు చూడబోయేది ఇంకొంచెం వేరు అనమాట. అలాంటిది ఏం చూపించబోతున్నా? మధ్యలో భాగ్యం కాదు అనుకున్నా, ఇలా చేతవలా నీకు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మ్యాజిక్ షో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సాదిక్. ఓకే, ఏం సాధిస్తాడంటే ముందు నేను మ్యాజిక్ సాధిస్తాను, ఆ తర్వాత ఇంకా ఏదైనా సాధిస్తాను చెప్తాను అంటున్నాడు మనోడు. ఓకే సాదిక్, లెట్స్ వెల్కమ్. ఈరోజు కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక మ్యాజిక్ షో చేద్దాం. కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో నేను 2 కార్డ్స్ మిమ్మల్ని తీసుకోమని చెప్తా. ఓకే, అయితే వాటిని మధ్యలో పెట్టేయండి. ఓకే, ట్రిక్ చేస్తుంటే అర్థం. ఓకేనా? ఓకే, మనోడు చెప్పడు, చేసి చూపిస్తాడు. చెప్పానుగా సాదిక్ అంటే సాధిస్తాడని. సో నన్నే వాలంటరీగా వాడేసుకుంటున్నాడండి. చూద్దాం ఇప్పుడు. ఓకే, 2 తీసుకోవాలి నేను ఇందులో. ఓకే, ఒకటి చాలు. ఓకే, తీసుకున్నాను. సో నేను ఒక కార్డ్ తీసుకున్నాను. ఆ కార్డ్ ఏంటనేది మీరు అందరూ చూడండి. ఓకే, నేను మీకు ఎందుకు చూపించాను కానీ మ్యాజిక్ చేస్తాను కదా. ఓకే, దీని మీద ఒక షార్ట్ పడతా. మీరు తీసిన కార్డు టాప్ ఆఫ్ ద కార్డ్ అయిపోద్ది. ఓకేనా? ఏ నిజమేనా ఇది? ఓకే, మీ కార్డు మీకు ఇచ్చేస్తున్నా. అయితే అది కార్డు లోపల పెట్టుకోండి. అది లోపల పెట్టుకోండి. ఈ చేతితో ఆ కార్డుని యాడ్ పెట్టుకోండి. ఈ కార్డ్స్లో నేను ఒక కార్డు తీసుకుంటాను. ఈ కార్డు నా కార్డు. ఓకే, అయితే నా కార్డుని మీకు ఇస్తాను. మీరు చూడకండి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నా కార్డు మీ కార్డు మీకు ఇచ్చేసాను, నా కార్డు తెలుగు ఇచ్చేసాను. ఒకవేళ మీ ఇద్దరి మీద ఒక మంచి నమ్మకం ఉన్నదైతే ఆ కార్డ్స్ అన్ని రివర్స్ అయిపోతాయి అనమాట. అంటే నేను మీ కార్డు మీకు ఇచ్చాను కదా, ఓకే, ఆ కార్డు తిన దగ్గరకు వచ్చేస్తుంది, తిన దగ్గర ఉన్న కార్డు మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే ఓకే, నవరు ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటావు. చూసుకోండి, ఇద్దరు చూసుకోవాలా? ఓకే, నేను చూసుకున్నాను అంటే షమ్మి నేను చూపించరా? చూపించు. ఓకే, నాది 8 అంతేనా? నేను తీసుకున్న కార్డు 8 కార్డు, మీరు తీసింది అదే కదా? అవును. యా, సూపర్. గట్టిగా క్లాప్స్ అండి ఒకసారి.
సూపర్ అండి. సో జేఎన్యూ కాలేజెస్ అంటేనే చాలా చాలా అన్నిట్లోనూ ముందుంటాయి. ఎందుకంటే అటు చదువులోనూ ఇటు కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ఏదైనా సరే సూపర్ అండి. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడైతే చూసినటువంటి ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ అండి. ఒకదానికి ఇంకొకటి పోలిక లేదు. ఇప్పుడు సినీ గీతాలు అనమాట. సో సాంగ్స్ అంటే మనందరికి చాలా చాలా ఇష్టము. షమ్మి, నీకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టమా, న్యూ సాంగ్స్ అంటే ఇష్టమా, లేకుంటే క్లాసికల్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటే ఇష్టమా? దేనికి దానికే ఉంటుంది రజని. అబ్బో వేసిందబ్బా మళ్ళీ తీసుకోవడం కష్టంగా ఉంది. ఓకే, ఇప్పుడు అంటే దానికి బాగుంటుందని నువ్వు చెప్పావు, బాగుంది. బట్ ఇప్పుడు మన ముందుకి పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు బ్యూటిఫుల్ గర్ల్స్. ఎవరు అంటే హర్షిత అండ్ గ్రూప్. వరల్డ్ మెలోడీ సాంగ్స్ తో మన ముందుకు వస్తున్నారు హర్షిత అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెం. देखे जवानी के रेले देखे हसीनों के मेले देखे दिल पे हो तू ही छा गया तू ही छा गया चंद्रमुखी చేపతోడు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ
गोला गोला हो दूरंगा रंगा दंगा दाको कोई इयाला वचिनु मातो सिंदयाला ओ मंदिरम कट्टिंदया भूमि नीकी वेళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఎలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా బజే బాజే ఆ ఢోల్ బజే బాజే ఆ ఢోల్ బజే రే బజే 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 బాజే ఆ ఢోల్ బజే బాజే ఆ ఢోల్ బజే రే బజే 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 ఇవంత నీదిగా నీ నీడ నేనుగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా புள்ள தமிழ் தெரியாதா ஹிந்தில ஒன் செகண்டா पूनम के चांद को घूंघट के नीचे छुपा के लाई तेरे लिए दुनिया से नजरें चुरा के पीछे कुआं आगे मेरे खाई तू ही बता जाऊं मैं कहाँ मुझको दुआ किसकी लगी भाई आके पधारा हूँ जो यहाँ इल्ले फिकर आजा इधर बीट पे लगा ले तू ठुमका 1 2 3 4 get on the dance floor 1 2 3 4 get on the dance floor shake the go hard shoulder hit the party hit it give me give me give me give me give me give me some more 1 2 3 4 get on the dance floor shake the go hard shoulder hit the party hit it give me give me give me give me give me సూపర్ సాంగ్ అటు హిందీ తమిళ్ తెలుగు సూపర్ సాంగ్ కి డాన్స్ చేశారు. సో అమ్మాయిలందరూ కూడా కేక కదా, అన్ని భాషలు మిక్స్ చేసి బాగా చేశారు. సూపర్ అసలు. ఓకే, ఇప్పుడు వాళ్ళేనా చేసేది? అబ్బాయి మహారాజులో మేము కూడా ఉన్నా అంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు కూడా మిడ్లీ సాంగ్స్ కి డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఫనిందా అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి కుద్దినావే గుమ్ 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 సంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయి నాయుడే లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే నడువంపే స్మైలీలా నాకోకే చెప్పేలా మేడ్ ఇట్ లైక్ బేకమ్ బేబీ ముక్కాలా ముక్కాబులా లేలా ఓ లేలా ముక్కాబులా చుక్కా నిలా లేలా ఓ లేలా चंडीगढ़ तो आई नहीं चंडीगढ़ तो आई नहीं तेन देख के होके भर देने खड़े चौका बिच सिपाही नहीं
ਚਚਮਾ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਚਮਾ ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਖੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਚਮਾ ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਖੜੇ ਤੇ షమ్మి ఇప్పటి వరకు చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ ఈవెన్ మ్యాజిక్ షో కానీ మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు అసలు మనం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నామన్న విషయం నీకు గుర్తుంది కదా? సో నువ్వు ఎక్కడ మర్చిపోతావు భయం వేస్తుంది అసలు కదా. ఓకే, యాక్చువల్లీ నువ్వు బీటెక్ చదివావు కదా? అవును. అంత డల్గా చెప్పమాకే. బీటెక్ అంటేనే రాకింగ్, స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. బీటెక్ వాళ్ళు ఎక్కడున్నా కూడా రాకింగ్ స్టూడెంట్స్ అంటుంటారు. అది రావాలమ్మా, నీలో అంత డల్నెస్ ఉంటే నాకు అసలు నచ్చలేదు. బట్ ఇప్పుడైతే అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు స్టూడెంట్స్ ఎలా ఉంటారు, సో మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి కానీ వాట్ ఈస్ ఇంజనీరింగ్ అని చెప్పడానికి నువ్వు చెప్తావా? నేను వద్దు, నేను ఎంబీఏ స్టూడెంట్ కదా, వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. బట్ వేరేలో ఒక స్టూడెంట్ వస్తున్నారు, నాకైతే పేరు కూడా తెలీదు. నాకు తెలీదు, కానీ నేను ఒక స్టూడెంట్ పిలిచి అడుగుతాను వాట్ ఈస్ ద ఇంజనీరింగ్. ఓకే, మనం చెప్పిన తర్వాత పేరు తెలుసుకుందాం. అచ్చా, ఓకే. తగ్గు. మనతో పాటు ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చింది. సో నీ పేరేంటి? హేమశ్రీ. ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి నువ్వు ఏదో చెప్తావని ఎక్స్పెక్టేషన్స్తో నిన్ను అక్కడ ఉన్నటువంటి గ్రూప్లో నేను పిలవడం జరిగింది. సో నువ్వు ఎలా చెప్తావో మొత్తం ఆల్ ఓవర్ ఏపీ మొత్తం చూస్తుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో వాళ్ళ పవర్ ఏంటో ఇప్పుడు చూపించాలి. మనం ఇంజనీరింగ్ చదివితే సరిపోదు కదా, అందరూ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. సో అందుకే ఇంజనీరింగ్ అంటే ఏంటో, జేఎన్టీయూ నర్సరావుపేటలో ఇంజనీరింగ్ అంటే ఏంటో చెప్పడానికి వచ్చేసరికి నేను హేమశ్రీని. The etymology of the term engineering is derived from the Latin word ingenium. Ingenium ante skill, ingenium ante perfection of skill. నీవు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో వేరంగా వాడే అదే ఇంజనీరింగ్ అంటే, అదే ఇంజనీరింగ్ అంటే. Engineering is the application of mathematics and sciences to develop technology of the benefits of mankind. It is a socio-economic development using available resources. Synonyms of engineering are creation, innovation, invention, decoration, building, construction, development, and bohemian. Bohemian means an artist with an innovation. An engineer is an enabler of progress. An engineer is a developer of the society. An engineer is a driver of a society. Driver is not an auto driver or a bus driver. Driver is the leader of the society. An engineer is a life giver and a creator. ఉన్నదాన్ని చూపించేది సైన్స్, లేనిదాన్ని సృష్టించేది ఇంజనీరింగ్. కెప్లర్స్లో, న్యూటన్స్లో, ఓమ్స్లో అన్నీ కొన్ని లక్షల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. లేని దాన్ని సృష్టించేదే ఇంజనీరింగ్. టెలిఫోన్ అనేది లేదు, లేని దాన్ని సృష్టించాడు గ్రాహం బెల్, అది ఇంజనీరింగ్ అంటే. సెల్ ఫోన్ అనేది లేదు, లేని దాన్ని సృష్టించాడు డాక్టర్ కూపర్, ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్ టెక్నాలజీ, అదే ఇంజనీరింగ్ అంటే. కొన్ని లక్షల టైటిల్స్ ఆఫ్ బుక్స్ పుంఖాలుగా ఉన్నాయి. లేని ఒక కొత్త బుక్ ఫేస్బుక్, మార్క్ జుకర్బర్గ్. కొన్ని లక్షల లాంగ్వేజ్లు ఉన్నాయి, ప్రపంచంలో 20,000 పైచిలుక లాంగ్వేజ్లు ఉన్నాయి. లేని ఒక కొత్త లాంగ్వేజ్ని సృష్టించాడు, అది సి లాంగ్వేజ్, డెనిస్ రిచీ, అది ఇంజనీరింగ్ అంటే. జనరేటర్లు, డైనమోలు, ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవరు? హీ ఈస్ నన్ అదర్ దాన్ మైకేల్ ఫారడే. ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసుకుని, కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు ఋషి అని తెలుసుకొని అని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫార్ములాని అప్లై చేసిన మన మైకేల్ ఫారడే. అందుకే ద గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ డ్యామ్ని ఇనాగ్రేట్ చేస్తూ ఏమన్నారంటే, వి ఇంజనీర్స్ ఆర్ ద నేషన్ బిల్డర్స్. సో ఫ్రెండ్స్, బీ డైనమిక్, ఆరామ్ హరామ్ హై. బద్ధకాన్ని మించిన బద్ధశత్రువు లేడు, జాగ్రత్త. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్, సో బీ డైనమిక్, బీ బోల్డ్. రజని, ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకున్నావు. ఓకే, చాలా తెలుసుకున్నాను, చాలా అంటే చాలా. ఈ జేఎన్టీయూ కాకినాడ అనుబంధ కళాశాల అయిన యూనివర్సిటీ కాలేజ్లో ఓకే ఈ కాలేజ్ పిల్లలు ల్యాబ్లోనే కాదు ఎక్స్పెరిమెంట్స్, ఇక్కడికి వచ్చిన కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ల్యాబ్స్ని వదలలేదు. వాళ్ళు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ని ప్రూవ్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హేమంత్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టుడే వీఆర్ హియర్ టు ప్రూవ్ ద ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. మీ అందరికీ తెలుసు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే weight of the body is equal to volume of the fluid displaced. When a body is immersed within the liquid, then the volume of fluid which is displaced, it is equal to the weight of the body. మీ అందరికీ తెలుసు
ఏది ఒక మనిషి యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోవాలి అంటే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ యూజ్ అవుతుందని. కానీ అది ఎలా చేయాలో ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50,000 ఇంజనీరింగ్ కాలేజెస్లో అలాగే 224 కంట్రీస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కడా కూడా మీకు ఇటువంటి ఎక్స్పెరిమెంట్ దొరకదు. సో ఇప్పుడు మనం హేమంత్ మాస్ని వెయింగ్ మిషన్ మీద చూద్దాం. 48 kgs. సో మనకి ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోవడానికి మాస్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి వాల్యూమ్ కావాలి. సో ఆ వాల్యూమ్ కనుక్కోవడం కోసం హీఈస్ ఇన్ ఇర్రెగ్యులర్ షేప్ కదా. ఒక స్పియర్కి ఒక క్యూబ్కి అయితే మనం ఫార్ములా యూజ్ చేసి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో హేమంత్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి హేమంత్ ఇప్పుడు ట్యాంక్లో సబ్మెర్జ్ అవుతాడు. ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ద ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హేమంత్. సో రెడీ హేమంత్? ఫుల్గా మొత్తం మునుగుతున్నాడు. ఓకే ఎనఫ్ హేమంత్, కమ్ ఆన్. సో ఇప్పుడు మనం వెళ్ళిపోయిన వాటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఆల్రెడీ మనకి ఆ ట్యాంక్ వాల్యూమ్ తెలుసు. దానిలోంచి ఇప్పుడు రిమైనింగ్ వాల్యూమ్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేసిన వాటర్ తెలుస్తాయి. ఇప్పుడు మనం ఈ ట్యాంక్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ట్యాంక్ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్? ఏరియా ఇంటూ డెప్త్. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి డయామీటర్ 60 సెంటీమీటర్స్. సో 60 సెంటీమీటర్స్ దాని డయామీటర్. ఇప్పుడు మనం దాని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. The depth of water is 18 cm. The volume of my body is 0.05 meter cube. So Hemant's specific gravity, Hemant mass 48 kg and volume 0.05 meter cube. అది మన ఆ రేషియో వేస్తే మనకి ఎంత వచ్చింది? 0.943. దట్ ఈస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ హేమంత్ ఈజ్ 0.943. అంటే ఏంటి? ఇప్పుడు హేమంత్ వాటర్లో మునుగుతాడా తేలుతాడా? సో మనుషులు వాటర్లో మునిగిపోయారు చచ్చిపోయారు అన్నది కాదు. ఐ మీన్ వాటర్లో మనుషులు మునిగినప్పుడు మామూలుగా అయితే తేలుతారు, కానీ వాళ్ళ నోట్లోకి వాటర్ వెళ్ళిపోతే వాళ్ళ బాడీలో ఉన్న స్పేసెస్ మొత్తంలో వాటర్ ఫిల్ అయిపోయినప్పుడు మనకి మాస్ పెరుగుతుంది, వాల్యూమ్ సేమ్గా ఉంటుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుతుంది కాబట్టి వాటర్లో మునుగుతారు. ఓకే, ఇప్పుడు వరకు అయితే చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఐటమ్ కూడా చాలా సూపర్బ్ అనమాట. ఇంకా డిఫరెంట్గా మరి మన ముందుకి వచ్చేస్తున్నారు వంశీ అండ్ రవి. వీళ్ళిద్దరూ కూడా పేట్రియాటిక్ సాంగ్కి మరి ఒకళ్ళు పాట పాడితే ఇంకొకళ్ళు ప్యాడ్స్ మీద వాళ్ళ యొక్క మ్యూజిక్తో ఆ పాటని ఇంకా హైలైట్ చేయడానికి వచ్చేస్తున్నారండి. లెట్స్ వెల్కమ్ దెమ్. వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాतरम. यहाँ वहाँ सारा जहाँ देख लिया, अब तक भी तेरे जैसे कोई नहीं. मैं ना है सारा दिन दुनिया घुमा है, ना ही कहे तेरे जैसे कोई नहीं. मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पा तिरलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बसरा प्यारी. माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. రజని, మన దేశంలో పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువైపోయారు. ఎందుకు నీకు ఇప్పుడు అంత బాధ ఏమొచ్చింది? ఇప్పుడు వాళ్ళు పెళ్లి కాకపోతే నీకేంటి నష్టం? ఆడపిల్లలు ఎక్కడున్నారమ్మా పెళ్లిళ్ళు కావడానికి? ఓహో, నువ్వు అలా వచ్చావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే ఆడపిల్లలు లేరనా? అదేగా నా ఉద్దేశం. భ్రూణ హత్యలు ఆపండో అంటూ సేవ్ గర్ల్ చైల్డ్ అంటూ రక్త చైత్ర సాంగ్ తో వస్తున్నాడు జితేంద్ర అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్. ఆడపిల్ల ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. మా అత్త మా అమ్మ
తోటి కోడలు అయితే నన్ను తోడేళ్ళ పీక్కుని తింటారు. బంగారు తల్లి, నీకు నిండు నూరేళ్ళు 4 రోజుల్లోనే తీరిపోతున్నాయా? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎక్కిన తలకి రాత పెడతా. అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. రాసి నోడికి తెలుసు ఆత ఎప్పుడు పెడతాను. మొత్తం మోసే తోడికి తెలుసు ఎలా నరికి నోనను. దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే కదే మోతి. చావు చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. కట్టినంటే నేను కట్టి గుచ్చకుంటానంటే రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంటే నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. బిడ్డ జోలికొస్తే ప్రతి తల్లి పరాశక్తి అవుతుంది, చంపడానికి కూడా వెనకాడదు. రజని కలవరిస్తున్నావే రజని రజని అని చెప్పేసి వచ్చిన దగ్గర నుంచి. స్టూడెంట్స్ ఎలా చేశారంటావా? చాలా చాలా బాగా చేశారు. మరి స్టూడెంట్స్ గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు? నాకు స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇక్కడ లెక్చరర్స్ కూడా మేము ఏ మాత్రం తీసిపోమని మెకానికల్ హెచ్ఓడి అయిన ఫణి సుష్మా గారు. అంటే ఇప్పటి వరకు చూసినటువంటి షోస్లో ఎక్కడ కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్సెస్ అనేవి మనం చూడలేదు. ఏంటంటే ఈవెన్ ప్రొఫెసర్స్ కానీ ఇంకా టీచర్స్ కానీ ఎవరైనా సరే కూడా ఎవరు ఇలా పార్టిసిపేట్ చేయలేదు. మనకి వాళ్ళు వెనుకుండి మనల్ని ప్రోత్సహించి చాలా చక్కగా మనతో సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. బట్ ఈ రోజు తెర ముందుకు వస్తున్నటువంటి హెచ్ఓడి మేడం ఎవరు అంటే ఫణి సుష్మా గారు. సూపర్. ఒక్క నిమిషం మీ మేడం అంటే మీకు ఎంత ఇది ఉందో అర్థమవుతుంది. ఒక్కసారి ఆవిడ చేసేది వినండి. శ్రీ గణనాథ స్వరంతో మలహరి రాగంతో వీణను వినిపించడానికి వస్తున్నారు సుష్మా గారు. లెట్స్ వెల్కమ్ హర్.
ఇక్కడ చదువుతో పాటు అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో మేము ముందున్నామంటూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా ప్రూవ్ చేశారండి. అదేవిధంగా ప్రతి బ్రాంచెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ టాపర్స్ మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ పాడడానికి మన ముందుకు వచ్చేసారు. మనతో పాటు ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ కె మురళీకృష్ణ గారితో పాటు టాపర్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ పాట విని మనం కూడా ఆనందిద్దాం. శివ 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 శంభో హర 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 శంభో శివ 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 శంభో హర 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 శంభో శివ 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 శంభో హర 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 శంభో శివ 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 శంభో హర 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 శంభో శివ శివాయని శివయని పిలువంగా దివి గంగన వదిలి దిగి వచ్చిన కోటప్పరాయుడయ్య శివ 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 శంభో హర 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 శంభో. ఈరోజు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలేజ్ డే షో ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా షమ్మి. మరి ఈరోజు మనతో పాటు ఆల్ స్టూడెంట్స్ అలాగే ప్రొఫెసర్స్ అలాగే ప్రిన్సిపల్ సార్ మనతో పాటు ఉన్నారు. జేఎన్టీయూ సబ్ కాలేజ్ అయినటువంటి నర్సరాపేటలో మనం సూపర్గా ఎంజాయ్ చేసాము. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా మీ అందరి ముందుకు కూడా తీసుకురావటం. నువ్వేం చెప్తావు షమ్మి మన కాలేజ్ గురించి? ఈ కాలేజ్లో ప్రోగ్రామ్స్ అని చాలా జాయ్ఫుల్గా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాయి. పిల్లలు కూడా అలానే ఉన్నారు. కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా బాగున్నారు. అలాగే స్టడీస్లో కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మరి ఈరోజు కాలేజ్ డేస్ సూపర్బ్. మరి నెక్స్ట్ వీక్ సప్తగిరిలో మళ్ళీ కాలేజ్ డేస్ అంటూ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్, టేక్ కేర్.